सदाशिवसमारम्भं शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। हरिः ओं श्रीगुरुभ्यो नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। ओं श्रीकृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अदव षष्ठोऽध्यायः आत्मसंयमयोगः। ఇవాళ మనం క్లాసులో 6వ అధ్యాయము 41వ శ్లోకాన్ని ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ క్షిత్వా శాశ్వతీ సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టో అభిజాయతే। ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టః అభిజాయతే। ఎవరైతే యోగభ్రష్టుడైనటువంటి పురుషుడు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ యోగభ్రష్టుడు అని ఎవరిని అనుకుంటున్నాం మనము? పరమాత్మ తత్వాన్ని తన ఆత్మగా గుర్తించలేనివాడు యోగభ్రష్టుడు. పరమాత్మ తత్వాన్ని తన ఆత్మగా గుర్తించలేనివాడు. అలాంటి వాళ్ళు అంటే గుర్తించగలిగిన వాళ్ళకి ఎప్పటికీ దుర్గతి లేదు అని ముందటి శ్లోకంలో చెప్పి, తన ఆత్మనే పరమాత్మగా గుర్తించగలిగిన వాడు ఎప్పుడు సద్గతినే పొందుతాడు, దుర్గతి అనేది లేదు అని మనకు ముందటి శ్లోకంలో చెప్పి, ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? ఇది చేతగాక, ఏది చేతగాక? పరమాత్మ తన ఆత్మే పరమాత్మ అనేటువంటి భావనని తెలుసుకోలేక, ఆ భావనలో ఉండలేక, అది సాధించలేక యోగభ్రష్టుడు. అంటే రెండు విధాల, ఒకటి ఇటు నేను ఏదో నేర్చుకుందామని వచ్చాను, నా వల్ల కాలేదు కాబట్టి ఇది రాలేదు, ఇహానికి పరానికి రెండిట్లకి కూడా చెడ్డాను అనుకుంటాడేమో, అలాంటి వాళ్ళనే యోగభ్రష్టుడు. అంటే పుణ్యాత్ములు పొందు లోకములు అనగా స్వర్గాది ఉత్తమ లోకములను పొంది, చూడండి ఇట్లా గనుక ఒకవేళ రెండిటికి దూరమయ్యానా అనేటువంటి భావన లేదయ్యా. ఇక్కడ నువ్వు ఎంత నేర్చుకున్నా, ఏమాత్రం తెలుసుకున్నా కూడా నీ ఆత్మే పరమాత్మను నువ్వు గుర్తించగలిగి ఉంటే, అది ఎంత మాత్రమైనా సరే ఇంకా అందులో గుర్తించగలిగిన తర్వాత భ్రష్టత్వం అనేది లేదు, ఇక నీకు ఎప్పుడు సద్గతి. అలాంటి సద్గతిని పొందిన వాళ్ళు ఒకవేళ నేను ఇది పూర్తిగా తెలుసుకోకుండానే జన్మని చాలించవలసి వస్తే మరి ఎట్లా నేను మళ్ళీ ఏ గతిని పొందుతాను? అంటే ఇప్పుడు మనం అనుకుంటాము కొంతవరకు నేర్చుకున్నారు, ఇంకా కాస్త ఇంకొంచెం ఉంటే పాపం గురువుగారి దగ్గర బాగా నేర్చుకొని ఉండేవాళ్ళండి, ఇంతట్లోనే వాళ్ళకి ఏదో అవాంతరాలు వచ్చినాయి, నేర్చుకోలేకపోయారు అని ఏదన్నా అనుకోవచ్చు. అలాంటప్పుడు వాళ్ళు ఏమవుతారు అంటే ఇక్కడ ఒకవేళ యోగభ్రష్టుడు అవుతాడేమో అనుకుంటున్నారేమో, అలా మాత్రం ఎన్నటికీ కాదు. అయితే వాళ్ళు పుణ్యలోకాలను పొందుతారు అంటున్నాడు. అంటే మళ్ళీ ఇక్కడ పుణ్యలోకాలు అంటే మనము అనుకుంటున్నట్టు యజ్ఞాలు యాగాలు చేసి పుణ్యలోకాలు పొంది అంటే స్వర్గానికి వెళ్ళి సుఖాలు అనుభవిస్తారు అనేటువంటిది, స్వర్గానికి ఎక్కడికో వెళ్ళి సుఖాలు అనుభవిస్తారనే మాట పక్కన పెట్టాలి. స్వర్గానికి ఎక్కడికి వెళ్ళరు, మళ్ళీ జన్మ తీసుకొని మానవులుగానే ఇంతకంటే ఉత్తమమైన అంటే ఇది మానవ జన్మే ఉత్తమం అంటున్నారు కదా, ఇంతకంటే ఉత్తమమైనది ఏముంది అంటే అక్కడ ఏం చెప్తున్నారంటే ఎక్కువ సంవత్సరములు ఈ ఆనందంతో, అంటే ఇక్కడ పుట్టుకే వీళ్ళకి ఎలా వస్తుంది? మంచి ఉన్నతమైన కుటుంబంలో పుట్టడము, పండితులుగాను ఆత్మజ్ఞానంతోనే ఉండడము, ఇలాంటి లక్షణాలన్నిటితో వస్తారు అని చెప్తున్నారు. అలాగే అట్లా ఎక్కువ సంవత్సరాలు గడిపోయినా సరే పవిత్రులై సంపన్నుల యొక్క గృహమునందు జన్మిస్తారు అంటున్నాడు. అంటే మళ్ళీ సంపన్నులుగా పుట్టడము లేదు. నిజంగానే ఒకవేళ మనకి తెలుసో తెలియకో స్వర్గాలు అవి ఉన్నాయని నమ్మారనుకో, స్వర్గం ఉంది, స్వర్గానికి వెళతామని అనుకున్నారనుకో, పోనీ అలాగే అనుకోండి, స్వర్గానికే వెళ్తారు.
ఇప్పుడు అందులో ఇబ్బంది ఏముంది? స్వర్గానికి వెళ్ళి అక్కడ స్వర్గ సుఖాలు అనుభవిస్తారు, లేదా మళ్ళీ ఇక్కడ ఈ భూమి మీదే పుడతారు, ఇక్కడ సుఖాలు అనుభవిస్తారు. ఏదైనా మీకు సుఖమే కదా, సంతోషమే కదా, ఇంతకంటే ఉన్నతమైన స్థితే కల్పిస్తున్నాడు కదా. అంటే ఇక్కడ మనం ఇంతో అంతో నేర్చుకోవటం వల్ల, తెలుసుకోవడం వల్ల ఎప్పటికైనా సద్గతినే పొందుతున్నామని లెక్క కదా. ఉన్నాయో లేవో తెలియని స్వర్గాల కన్నా పోయి అక్కడ స్వర్గ సుఖాలు అనుభవించి మళ్ళీ ఇక్కడికే వస్తారు. ఎందుకంటే 9వ అధ్యాయంలో మనకు అదే మాట చెప్తాడు, పుణ్య విత్తే. పుణ్యం కాస్త అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి ఇక్కడికే రావాలి, ఈ లోకానికే రావాలి. అంటే పుణ్యం చేస్తే స్వర్గానికి వెళ్తారయ్యా అని చెప్తున్నారు, పాపం చేస్తే నరకానికి వెళ్తారని చెప్తున్నటువంటి మాటలను పట్టుకుంటే ఆ పుణ్యం అక్కడ అయిపోయిందనుకో మళ్ళీ తిరిగి మానవ జన్మ ఎత్తాల్సిందే. అలాగే స్వర్గము నరకానికి వెళ్ళారు, పాపం అనుభవించడం అయిపోయింది, అక్కడ శిక్ష పూర్తి అయ్యింది. శిక్ష పూర్తి అయ్యాక మరి జైలు నుంచి వస్తారు కదా, అలాగే మళ్ళీ తిరిగి ఇక్కడికే. ఏదైనా సరే, పాపమైనా పుణ్యమైనా స్వర్గమైనా నరకమైనా ఏ పేరు పెట్టుకున్నా సరే అది అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ మానవ లోకానికి రావాలి అనేది మాత్రం స్పష్టంగా చెప్తుంది గీత. అంటే ఇప్పుడు మానవుడుగానే సద్గతిని పొందుతాడా, ఇంకా దేని ద్వారానన్నా పొందుతాడా? దేవతల్లాగా పొందుతాడా? దేవతలు కూడా మనుషులేగా. మనం అనుకున్న దేవతలు ఏ రూపం పెట్టినా మానవ రూపంలోనే పూజలు చేస్తున్నావుగా దేవతలని, వాళ్ళకేం ప్రత్యేకత ఇంకా పెట్టలేదుగా నువ్వు. ఇది ఇలా తెలుసుకొని నువ్వు ఉత్తమ గతినే పొందుతావయ్యా. అంటే ఇప్పుడు మనకి ఏం అర్థం అవ్వాలి? పరమాత్మ, నా ఆత్మే పరమాత్మ, ఆత్మ సంయమ యోగము, ఈ రెండు ఒకటేనని తెలుసుకున్నవాడు ఈ విధంగా ఉత్తమ గతిని పొందుతాడు. హరి ఓం.